ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇష్యూలో కీలక పరిణామం జరిగింది. కారుమూరికి 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి పీఎంఎల్ఏ కోర్టు. వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం రవాణా కుంభకోణం కేసులో నిన్న కారుమూరిని ఈడీ అరెస్ట్ చేసింది. కారుమూరి రిమాండ్పై ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి పీఎంఎల్ఏ కోర్టు చివరకు ఈడీ కోరిన విధంగా రిమాండ్ విధించింది. కారుమూరికి ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేశామని ఈడీ కోర్టుకు తెలియజేసింది. అయితే సమన్లు ఇచ్చినా కారుమూరి స్పందించలేదు అంటూ ఈడీ వాదించింది. విచారణకు హాజరు కావాలని పలుమార్లు కోరినా స్పందించకపోవడంతో అరెస్టు చేయాల్సి వచ్చిందని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు కారుమూరి తరపు న్యాయవాదులు మాత్రం ఈడీ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని వాదించారు. కారుమూరి విచారణకు సహకరిస్తారని, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కారుమూరి నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమాలు అన్ని అన్యాయంగా చేస్తున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను. మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాణా, నిన్న మాట్లాడిన మాటలు విన్నాం. నా కొడుకుని అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఏది కూడా కరెక్ట్ గా జరగట్లేదు అంట. కానీ మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తోంది. లోపల జరిగిన వాదోపవాదాలు ఏంటి ఒకసారి చెప్పండి. అలాగే 14 రోజుల రిమాండ్ కి సంబంధించి కూడా ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, నిజానికి ఉదయం కూడా కారుమూరి నాగేశ్వరరావు తను వైద్య పరీక్షలకు వెళ్ళేటప్పుడు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఇది కక్షపూరితంగానే ఈ కేసు బనాయించారు, దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని ఆయన చెప్తున్నారు. దాంతోపాటు నా కుటుంబాన్నంతా కూడా ఇరికించాలని కూడా ఆయన చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఎగ్జాక్ట్గా 11 గంటల ప్రాంతంలో నాంపల్లి కోర్టుకి ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 3 గంటల పాటు కూడా చాలా సుదీర్ఘంగానే వాదనలు జరిగాయి. ఇటు ఆయన తరపున సంబంధించిన న్యాయవాది కానీ దాదాపు ఆయనే 2.5 గంటల పాటు వరకు కూడా మాట్లాడారు. అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావన చేశారు. ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావుకి అసలు ఈ కేసుతో సంబంధమే లేదు, ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఎట్లా ఆయన్ని బాధ్యులను చేస్తారనేది కూడా ఆయన చేశారు. దాంతోపాటు సిగ్మా ఏదైతే ఉందో కంపెనీకి కానీ సుదర్శన కంపెనీకి కానీ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కూడా అసలు కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధం లేదు, ఎక్కడ వాళ్ళని కలిసినటువంటి నేపథ్యం కూడా లేదు. అటువంటి ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే కూడా మీరు బయట పెట్టాలని కూడా ఇప్పుడు ఈడీ అధికారుల్ని ఆయన కోరడం జరిగింది. సో దాంతోపాటు అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావన చేశారు. కాకపోతే లాస్ట్లో సింపుల్గా 15 మినిట్స్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఇప్పుడు కేసు అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి కొన్ని ఎవిడెన్స్ మేము ట్రయల్స్లో కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ జరిగిన సందర్భంలో మీ ముందు ఉంచుతాం, ప్రస్తుతం ఆయన అరెస్ట్ అనేది తథ్యం కావాలి. ఎందుకంటే అయితే రాణా 14 రోజుల రిమాండ్ విధించినప్పటికీ కస్టడీ కోరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రాణా, నా మాట వినపడుతుందా మీకు? రాణా, కస్టడీకి సంబంధించి ఏమైనా అందుతోందా ఇన్ఫర్మేషన్? ఎస్, ఎగ్జాక్ట్ గా ఇప్పుడే 10 నిమిషాలకు ముందు ఆయన్ని దాదాపు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించారు. నెక్స్ట్ మంత్ 7వ తారీఖు వరకు అంటే 14 రోజులు అయిపోయిన తర్వాత 15 రోజు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రేపు ఇదే కోర్టులో కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన అడ్వకేట్లు ఆయన బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో సుదర్శన కంపెనీ సంబంధించినటువంటి ఒళ్ళు సందీప్ ఎవరవుతున్నారో ఆ ఒళ్ళు సందీప్ ఈ మొత్తం ఎంటైర్ కుంభకోణానికి కానీ సూత్రధారి పాత్రధారి అతన్ని అడ్డు పెట్టుకుని రాజకీయంగా నన్ను ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను అరెస్ట్ చేయించారని కూడా చెప్తారు. మొదటగా సుదర్శన కంపెనీ సంబంధించిన ఎండీని అరెస్ట్ చేయాలి, తర్వాత ఆ కంపెనీ షేర్ హోల్డర్ బట్టి శైలజాని కూడా అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా. కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సో బెయిల్ అప్లై చేస్తారు, మరి బెయిల్ వస్తుందా రాదని, కస్టడీకి అనుమతిస్తారా, బెయిల్ వస్తుందా లేదంటే బెయిల్ రాకుండా కస్టడీకి అనుమతిస్తారా అనేది కూడా చూడాలి.